గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్లో అఘోరిపై కేసు నమోదైంది. తన కుమార్తె శ్రీహర్షిని వశీకరణ చేసుకుని అఘోరి తీసుకువెళ్లిందని తండ్రి కోటయ్య ఫిర్యాదు చేశారు. అఘోరి మహిళ కాదని పురుషుడని కోటయ్య ఫిర్యాదులు పేర్కొన్నారు. నెల రోజుల క్రితం తమ ఇంటికొచ్చి ఆశ్రయం పొంది తన కుమార్తెను అఘోరి లోబర్చుకున్నాడని కోటయ్య ఆరోపిస్తున్నారు. తండ్రి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత శ్రీహర్షిని పోలీస్ స్టేషన్కు వచ్చింది. తాను మేజర్ని ఇష్టపూర్వకంగా అఘోరితో ఉంటున్నానని మంగళగిరి పోలీసులకి రాతపూర్వకంగా తెలిపింది. పవన్ కళ్యాణ్ గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మిక్కిలి వినయంతో వేడుకుంటున్న. నా పేరు తిరుమల కోటయ్య అండి. మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్ లో బొడ్డేగర్ సందులో ఉంటాను నేను. నా బిడ్డని లేడీ అఘోరి అల్లూరు శ్రీనివాస అయ్యాస్ లేడీ అఘోరి ట్రాక్ చేసి నా బిడ్డని పుష్పరుచుకుందండి. నా బిడ్డ పేరు శ్రీహర్షిని. దయచేసి మీరు సనాతన ధర్మం గురించి, ఆడపిల్లల గురించి పోరాడతారు కాబట్టి, అంత పోరాడే శక్తి మీరే ఉంది కాబట్టి నా బిడ్డను మాకు అప్పగించండి సార్. మన మంగళగిరి పోలీసులు చెప్పాను సరే, ఆమె ఉన్న ప్రాంతాన్ని పంపించి నా బిడ్డను తీసుకొచ్చే. గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్లో అఘోరిపై కేసు నమోదైంది. తన కుమార్తె శ్రీహర్షిని వశీకరణం చేసుకుని అఘోరి తీసుకువెళ్లిందని తండ్రి కోటయ్య ఫిర్యాదు చేశారు. అఘోరి మహిళ కాదని పురుషుడని కోటయ్య ఫిర్యాదులు పేర్కొన్నారు. నెల రోజుల క్రితం తమ ఇంటికొచ్చి ఆశ్రయం పొంది తన కుమార్తెను అఘోరి లోబర్చుకున్నాడని కోటయ్య ఆరోపిస్తున్నారు. తండ్రి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత శ్రీహర్షిని పోలీస్ స్టేషన్కి వచ్చింది. తాను మేజర్ని ఇష్టపూర్వకంగా అఘోరితో ఉంటున్నానని మంగళగిరి పోలీసులకి రాతపూర్వకంగా తెలిపింది. పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అసలు శ్రీహర్షిని అఘోరి విషయంలో ఏం జరిగింది, వివరాలేంటి? శ్రీదేవి, ఏదైతే ఈ అఘోరికి సంబంధించి మంగళగిరి పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదు అయినట్లు కూడా తెలుస్తుంది. శ్రీహర్షిని అంటే బీటెక్ చదువుతున్న విద్యార్థిని మంగళగిరికి సంబంధించి కోటయ్య కుమార్తె. ఆమె బీటెక్ చదువుతూ ఉంది. ఒక నెల రోజుల క్రితం అయితే మాత్రం ఇక్కడికి అఘోరి అయితే రావడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో అమరావతి, కోటప్పకొండ, అదే విధంగా కూడా మంగళగిరిలో ఉన్నటువంటి పానకాల స్వామి టెంపుల్ కి రావటం, అక్కడ చేసినటువంటి హల్చలు, అక్కడ ఉన్నటువంటి కాజా సంబంధించినటువంటి ఏదైతే టోల్ గేట్ ఉంటుందో టోల్ గేట్ దగ్గర కూడా చాలా మంది మీద కూడా ఈ దాడి చేసేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో ఆ అఘోరిని అయితే చాలా మంది మాత్రం అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఆమె అఘోరి వచ్చినటువంటి సందర్భంలో ప్రధానంగా కూడా మంగళగిరిలో ఆమె స్టే అవడానికి ఎవరు కూడా ఆమెకి అవకాశం అనేది కల్పించలేదు. కాకపోతే ఈ కోటయ్య అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతనికి దైవభక్తి ఎక్కువగా ఉండటం, అదే విధంగా కూడా ఇంటి మంత్రాలు మహిమల మీద నమ్మకం ఉంటున్నటువంటి నేపథ్యంలో అఘోరిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ 2 రోజులు ఉంది. ఉన్నటువంటి సందర్భంలో కోటయ్య కుమార్తె అయినటువంటి శ్రీహర్షిని ఎవరైతే ఉన్నారో ఆమెకి అయితే మాత్రం ఈ అఘోరి సంబంధించి వాళ్ళ మహిమల గురించి, అదే విధంగా కూడా వాళ్ళకు వచ్చేటువంటి ఇది ఏదైతే టెలిపతి, క్లియర్ వాయిస్ లాంటి గొప్ప గుణాల గురించి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా కూడా ఆమెకి అనేక రకాలుగా కూడా మాటలు చెప్పడమే కాకుండా కూడా హిమాలయాల్లో వెళ్ళేటువంటి సందర్భంలో ఏ విధంగా ఉంటుంది, అక్కడ భగవంతుడి సాక్షాత్కారం ఏ విధంగా జరుగుతుంది అని వివిధ రకాలుగా కూడా మానసికంగా కూడా ఆమెనైతే మాత్రం లోపరుచుకునే ప్రయత్నం చేసింది. ఫస్ట్ 3 రోజులు అఘోరి అయితే మాత్రం వాళ్ళ ఇంట్లో ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత 10 రోజుల తర్వాత తిరిగి రావడం జరిగింది. ఆ కారణం అనేది ఏది లేకుండా కూడా వీళ్ళింటికి వచ్చి మరొకసారి 2-3 రోజులు కూడా అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మరింతగా కూడా తెలివితేటలు పెరుగుతాయని చెప్పి కొన్ని పసరలు అయితే మాత్రం శ్రీహర్షినికి ఇచ్చినటువంటి సందర్భంలో ఆమె అయితే మాత్రం మెల్లమెల్లగా కూడా శ్రీహర్షిని ఎవరైతే ఉన్నారో ఆ అఘోరికి కనెక్ట్ అయినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అలాగే కాకుండా మనిషి కూడా వీక్ అవుతున్నటువంటి సందర్భంలో ఆమెని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి తండ్రి అయినటువంటి కోటయ్య భావించాడు. తీసుకెళ్తున్న సందర్భంలో అలా తీసుకొని వెళ్ళకూడదు, అలా తీసుకెళ్ళినట్టయితే కొన్ని విపరీత పరిణామాలు జరుగుతాయి అని చెప్పడమే కాకుండా కూడా తీసుకెళ్లకుండా అడ్డుకున్నది. అదే విధంగా కూడా ఆమెకు సంబంధించి అనేక రకాలుగా అంటే ఒక పూజలు
చేయటం కానివ్వండి, అలాగే పసరలు వేయటం కానివ్వండి, వశీకరణం వీటి ఉన్నటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా ప్రయోగించిందని కోటయ్య ఎవరైతే శ్రీహర్షిని తండ్రి ఉన్నారో ఆయనైతే చెబుతూ ఉన్నాడు. అదే విధంగా కూడా గత ఒక 5 రోజుల క్రితం అయితే మాత్రం అఘోరీతో ఈ శ్రీహర్షిని వెళ్ళిపోయినటువంటి సందర్భంలో అతనైతే మాత్రం తండ్రి అయిన కోటయ్య మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశాడు. ఫిర్యాదు చేసినటువంటి ఈ క్రమంలో కేసు అయితే నమోదైంది. ఇది తెలుసుకున్నటువంటి అఘోరి దగ్గర ఉన్నటువంటి శ్రీహర్షిని మాత్రం అక్కడికి మంగళగిరి పోలీస్ స్టేషన్ కి రావటం, మంగళగిరి పోలీస్ స్టేషన్ కి వచ్చి తన ఇష్టపూర్వకంగానే అఘోరితో వెళ్ళానని చెప్పడమే కాకుండా తన మేజర్ ని తాను ఇష్టం విధంగా కూడా ఉండవచ్చు అని లిఖితపూర్వకంగా రాసి సిఏకి లేఖను ఇచ్చేసి వెళ్ళిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మంగళగిరికి సంబంధించి కోటయ్య ఎవరైతే ఉన్నారో తన కుమార్తెని ఇబ్బంది తీసుకున్నటువంటి క్రమంలో మాత్రం తీవ్రంగా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వీళ్ళైతే అఘోరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మహిళ కాదు, పురుషుడు. అతని పేరు శ్రీనివాస్ అని కోటయ్య తెలియజేస్తూ ఉన్నాడు. అదే విధంగా కూడా వీళ్ళైతే మాత్రం ఒక రకమైనటువంటి వశీకరణ శక్తులను అయితే తీసుకొని ఆ వశీకరణ శక్తులతో ఎవరైతే ఈ యువతులు ఉన్నారో యువతులను లోపరుచుకొని ఇబ్బందులు పాలు చేస్తున్నారు, ఇటువంటి వాళ్ళ నుంచి తన బిడ్డని రక్షించాలని చెప్పి ఆయన అయితే వేడుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్లో అఘోరిపై కేసు నమోదైంది. తన కుమార్తె శ్రీహర్షిని వశీకరణం చేసుకుని అఘోరి తీసుకువెళ్లిందని తండ్రి కోటయ్య ఫిర్యాదు చేయగా అఘోరి మహిళ కాదని పురుషుడని కోటయ్య ఫిర్యాదులు పేర్కొన్నారు. అయితే నెల రోజుల క్రితం తమ ఇంటికొచ్చి ఆశ్రయం పొంది తన కుమార్తెను అఘోరి లోబర్చుకున్నాడని కోటయ్య ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, అసలు అఘోరికి తన ఇంట్లో ఆశ్రయం ఎలా ఇచ్చారో, అసలు అఘోరి ఎక్కడి నుంచి వచ్చాడు, ఇంతకీ అఘోరి అసలు మహిళ లేకపోతే పురుషుడా? ఎందుకంటే కోటయ్య చెప్పిన ఫిర్యాదులో మాత్రం అతను పురుషుడని చెప్తున్నారు. మరి దీనిపైన పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టారు? థ్యాంక్ యూ శ్రీదేవి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అఘోరి సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ లేడీ అఘోరి ఎప్పుడు ఏం చేస్తుందన్నది, ఎప్పుడు ఏ విధంగా మారుతుంది, ఎప్పుడు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుందన్నది ఇప్పటి వరకు కూడా అంతు చిక్కనటువంటి ఒక ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే మొదటి స్టార్టింగ్లో లేడీ అఘోరిగా వచ్చినటువంటి అఘోరి గెటప్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధమైనటువంటి గెటప్లో ఉందన్నది కూడా మనం ప్రస్తుతం చూస్తూ వస్తున్నాం. ప్రస్తుతం ఈ లేడీ అఘోరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం వరకు కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ ఏ విధమైనటువంటి చేష్టలు చేసినటువంటి పరిస్థితులను కూడా చూసాం. ప్రస్తుతం ఆమె ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసేది, ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు ఎవరితో వాగ్వాదానికి దిగిద్ది, ఎప్పుడు ఏ విధమైనటువంటి కాంట్రవర్సీ కామెంట్ చేసేది అన్నది మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణలో సంచలనంగా మారినటువంటి లేడీ అఘోరి ప్రస్తుతం ఏపీలో కూడా సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏపీలో కూడా లేడీ అఘోరి సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏపీలో కూడా మంగళగిరి కానీ ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో కూడా గొడవలు పెట్టుకుంది, వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సామాన్య ప్రజలపైన కొట్టడానికి సైతం వెళ్ళినటువంటి పరిస్థితులను కూడా మనం ఇప్పటివరకు చూస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం తాజాగా ఈ లేడీ అఘోరిగా చెప్పుకుంటున్నటువంటి ఈ మాత ప్రస్తుతం మంగళగిరి టోల్ ప్లాజాకి వెళ్తున్నటువంటి సమయంలో ఆమె వెహికల్ ఖరాబ్ అయింది, ఆమె వెహికల్ బ్యాటరీ డెడ్ అయింది. ఆ కారణంగానే లేడీ అఘోరి ఈ టోల్ ప్లాజా దగ్గర ఆగిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ శ్రీవర్షినికి ఏదైతే ఈ లేడీ అఘోరికి జరుగుతున్నటువంటి సంఘటనకు సంబంధించి మొదటగా పరిచయం అయ్యింది ఈ మంగళగిరికి సంబంధించినటువంటి టోల్ ప్లాజా వద్ద. లేడీ అఘోరి కారు అక్కడ ఆగిపోయినటువంటి తరుణంలోనే ఈ శ్రీవర్షినికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ శ్రీవర్షిని కానీ ఈ లేడీ అఘోరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఏమైంది మాత అనేటటువంటి సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా అక్కడ జరిగినటువంటి కార్ బ్రేక్ అవ్వడం కానీ బ్రేక్ డౌన్ అవ్వడం, దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా ఈ శ్రీవర్షినికి చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా లేడీ అఘోరితో మేము కూడా ఆధ్యాత్మికమైనటువంటి బాటలోనే ఉన్నాం, గురువు గారి దగ్గర శిక్షణ తీసుకుంటున్నామంటూ కూడా ఈ లేడీ అఘోరికి శ్రీవర్షిని చెప్పింది అనేటటువంటి కొన్ని మాటల్ని కూడా ఈ లేడీ అఘోరి కొద్దిసేపటి క్రితమే కొంతమందితో చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ లేడీ అఘోరి అక్కడి నుంచి కార్ బ్రేక్ డౌన్ అయినటువంటి సందర్భంగా
శ్రీవర్షినికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తన ఇంటికి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించినటువంటి తర్వాత అక్కడ 2-3 రోజుల పాటు ఆమె కుటుంబ సభ్యులతోనూ ఆమె నివాసంలోనే ఉన్నాను అనేటటువంటి అంశాన్ని కూడా లేడీ అఘోరి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగానే ఆ కుటుంబానికి లేడీ అఘోరికి సంబంధించినటువంటి ఇద్దరి మధ్య కూడా సఖ్యత పెరిగింది. దీని కారణంగానే దాదాపు ఆ కుటుంబం దగ్గర దాదాపు అక్కడికి అంటే ఏపీకి వెళ్ళినప్పుడల్లా కూడా ఏది మంగళగిరికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళినటువంటి సమయంలో నేను ఆ కుటుంబాన్ని దగ్గరే ఉండేవాడిని అంటూ కూడా ఈ లేడీ అఘోరికి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా లేడీ అఘోరికి సంబంధించినటువంటి సమయంలో శ్రీవర్షిని వశీకరణ వశీకరణ చేసుకొని తీసుకుపోయింది అనేటటువంటి అంశాన్ని మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఆమె తండ్రి కోటే కిడ్నాప్ కేసు కింద నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రస్తుతం సంచలనంగా మారింది. మరొకవైపు శ్రీవర్షిని మాత్రం నేను నా ఇష్ట ప్రకారమే లేడీ అఘోరితో వెళ్ళాననేటటువంటి అంశాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఆమె అన్నయ్యలు మాత్రం చాలా భయంకరమైనటువంటి విషయాలు చెప్తున్నారు. ఆమె లేడీ అఘోరి కాదు, అటు ఆమె జెంట్ అనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. కావాలనే మా చెల్లిని వశీకరణ చేసుకొని అక్కడ బయటికి తీసుకుపోయింది అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా వాళ్ళ అన్నయ్యలు చెప్తున్నారు. మేము మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తాము, ఇక్కడికి రావాలి అఘోరి, అదేవిధంగా మా చెల్లెలు శ్రీవర్షిని ఇద్దరు కూడా ఇక్కడికి రావాలంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనుక దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా పోలీసులు ఏ విధమైనటువంటి విచారణ చేస్తారు, ఏ విధంగా శ్రీవర్షిని తీసుకొస్తారా లేదా అన్నది మాత్రం చూడాలి. మరొకవైపు ఆధ్యాత్మిక బాటలో ఉన్నటువంటి శ్రీవర్షిని కావాలనే ఆమె ఇష్ట ప్రకారమే నా దగ్గరికి వచ్చింది అనేటటువంటి అంశాన్ని కూడా లేడీ అఘోరి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి శ్రీదేవి.